ఈరోజు కొత్త తరహాలో పసుపు పండుగని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1800 క్లస్టర్స్ అనుకుంటాను. 1800 క్లస్టర్స్లో లక్షలాది మంది పసుపు దళం ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని వారి వారి ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం మహానాడు అనేది కేవలం పండగ మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు సూచించే ఒక వేదిక. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి జరగబోయే మేలేమిటి, జరిగిన మేలేమిటి, తెలుగుదేశం పార్టీ దృష్టికి వచ్చిన సమస్యలేమిటి, వాటన్నిటి మీద కూలంకుషంగా చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాష్ట్రానికి భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడానికి ఇది ఒక వేదిక అని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, రాష్ట్రాన్ని విధ్వంసం చేయటానికి చేస్తున్న ఆలోచనలు, ఇప్పటి వరకు రాష్ట్రాన్ని చేసిన విధ్వంసంకి సంబంధించిన సమాచారం, ఈ సంవత్సర కాలంలో గత మహానాడు నుంచి మహానాడు సమయంలో ఏ విధంగా ప్రతిపక్షం ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంది, ఏ విధంగా ఇక్కడ ఒక హింసాత్మకమైన వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్న యజ్ఞానికి, రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావాలనే యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞానికి మారీచులకు మెల్లే ఏ విధంగా అడ్డు తగులుతుంది, వాటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించుకునే వేదిక అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎవరెన్ని కుట్రలు పనినా, ఎన్ని విధ్వంసాలు చేసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలో తీసుకుని ప్రజలకి మేలైన పరిపాలన అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయటం ఈ తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి ఒక రూపు కల్పించే వేదిక ఈ వేదిక అని చెప్పేసి మనం చేస్తాం.